ఈ వీడియోలో మనం ప్రిపోజిషన్ అనే గ్రామర్ టాపిక్ని నేర్చుకోబోతున్నాం. ఈ ప్రిపోజిషన్ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్నటువంటి మిగిలిన అన్ని పార్ట్స్ లాగే ఇది ఒక పదం. దీనిని నౌన్ లేక ప్రనౌన్కి ముందు ఉపయోగిస్తాం. సాధారణంగా దీన్ని రిలేషన్ తెలియజేయడానికి వాడుకుంటాం. ఒక వాక్యంలో ఒక నౌన్కి లేక ప్రనౌన్కి ఇతర వర్డ్స్తో ఉన్నటువంటి రిలేషన్ని తెలియజేయడానికి మనం ప్రిపోజిషన్ని వాడుకుంటాం. ఈ ప్రిపోజిషన్స్ అనేవి షార్ట్ వర్డ్స్. ఇంగ్లీష్ గ్రామర్లో 100కు పైగా ప్రిపోజిషన్స్ ఉన్నాయి. మనం ఈ ప్రిపోజిషన్స్ని నేర్చుకోవాలన్నా సెంటెన్సెస్లో ఉపయోగించాలన్నా చాలా ప్రాక్టీస్ అవసరం. వీటిని టైంని తెలియజేయడానికి, లొకేషన్ని తెలియజేయడానికి, డైరెక్షన్ని తెలియజేయడానికి, ఆబ్జెక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి, ప్రజెంట్ పార్టిసిపుల్స్ లేక జెరండ్ వర్బ్స్కి ముందు ఉపయోగిస్తాం. మనకి ఇంగ్లీష్ గ్రామర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం గురించి నేర్చుకుందాం. జనరల్ టైంని చెప్పడానికి మనం ఇంగ్లీష్లో 3 ప్రిపోజిషన్స్ని వాడుకుంటాం. అవి ఎట్, ఆన్, ఇన్. ఈ మూడింటిని ఎలా ఉపయోగిస్తామో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా ఎట్. దీనిని స్పెసిఫిక్ టైం, వాచ్ టైం, మీల్స్ టైం మరియు ఫెస్టివల్ నేమ్స్తో వాడతాం. అంతేకాకుండా ఈ క్రింది పదాలతో కూడా వాడుకుంటుంది. ఎట్ బెడ్ టైం, ఎట్ వీకెండ్, ఎట్ ద మూమెంట్, ఎట్ నైట్, ఎట్ మిడ్ నైట్, ఎట్ డాన్, ఎట్ డస్క్, ఎట్ నూన్ మొదలైనటువంటి. ఉదాహరణకు ఐ గో టు ఆఫీస్ ఎట్ 9 AM. 9 AM is a specific time or watch time. We enjoy a lot at Diwali. Diwali is the festival. At Diwali. She reached home at night. Night, midnight, we use at night. రెండవది ఆన్. దీన్ని డేస్ ఆఫ్ ద వీక్, డేట్స్ మరియు ఫెస్టివల్స్తో వాడతాం. ఫెస్టివల్స్తో ఎట్ని ఆల్రెడీ వాడుతున్నాం. మరి ఇక్కడ ఏ ఫెస్టివల్తో ఆన్ వాడాలి? ఏ ఫెస్టివల్ నేమ్ అయితే డేతో ఎండ్ అవుతుందో దానికి ఆన్ వాడాలి. ఉదాహరణకి క్రిస్మస్ అన్నప్పుడు ఎట్ క్రిస్మస్ అంటాం. క్రిస్మస్ డే అన్నప్పుడు ఆన్ క్రిస్మస్ డే అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండిపెండెన్స్ డే అన్నప్పుడు ఆన్ ఇండిపెండెన్స్ డే అనాలి. ఉదాహరణలు చూద్దాం. షీ వాజ్ బోర్న్ ఆన్ 30th May. 30th ఈజ్ ద date, so on 30th. I'm busy on Sunday. Day, so on Sunday. మూడవది ఇన్. దీనిని మంత్స్ నేమ్స్, సీజన్స్ నేమ్స్, ఇయర్స్ నేమ్స్ మరియు లెంగ్త్ ఆఫ్ టైంకి ముందు ఉపయోగిస్తాం. అంతేకాకుండా ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్ మరియు ఇన్ ద ఈవినింగ్ అని కూడా చెప్తాం. ఉదాహరణలు చూద్దాం. ఇట్ ఈస్ వెరీ హాట్ ఇన్ మే. మే అనేది నెల, మంత్, కాబట్టి ఇన్ మే. ఇట్స్ కూల్ ఇన్ వింటర్. వింటర్ ఈస్ ద సీజన్, ఇన్ వింటర్. ఐ షల్ ఫినిష్ మై వర్క్ ఇన్ 20 minutes. ఇట్స్ ద లెంగ్త్ ఆఫ్ టైమ్, సో వీ యూజ్ ఇన్. సిన్స్ మరియు ఫర్ అనే ప్రిపోజిషన్స్ను కూడా టైంను తెలియజేయడానికి వాడతాం. సిన్స్ పాయింట్ ఆఫ్ టైంను, ఫర్ పీరియడ్ ఆఫ్ టైంను తెలియజేస్తుంది. 4 o'clock point of time, Monday point of time, 30th May point of time, 2001 point of time. Period of time అంటే 2 hours, 10 days, 3 weeks, 5 months, 6 years మొదలైనవి పీరియడ్ ఆఫ్ టైంగా చెప్తాం. ఒక పని ఖచ్చితంగా ఏ పాయింట్లో స్టార్ట్ అయిందో తెలియజేస్తే
దాన్ని పాయింట్ ఆఫ్ టైం అని లేకపోతే పీరియడ్ ఆఫ్ టైం అని చెప్పుకుంటాం. శివ హ్యాస్ బీన్ ఇన్ ఢిల్లీ since 2001. 2001 is point of time. So since it has been raining for 2 hours. 2 hours is period of time. So for from అనే ప్రిపోజిషన్ ను స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ టైం, ప్లేస్ మరియు ఆర్డర్ని తెలియజేయడానికి వాడుకుంటాం. ఉదాహరణకి షీ ఈజ్ ద ప్రెసిడెంట్ ఫ్రమ్ నౌ. దిస్ లెటర్ ఈజ్ ఫ్రమ్ మై వైఫ్. నెక్స్ట్ టిల్ లేక అంటిల్. దీన్ని అప్ టు ద టైమ్ ఆఫ్, ఆ సమయం వరకు అనేటటువంటి అర్థంలో వాడుకుంటాం. ఉదాహరణకి హీ వోంట్ కమ్ టిల్ ఈవినింగ్, సాయంత్రం వరకు రాడు. తర్వాత బై, దీన్ని నాట్ లేటర్ దాన్ అనే అర్థంలో వాడతాం. అనగా ఒకానొక సమయానికల్లా అనే అర్థం. ఐ యూజువల్లీ ఫినిష్ వర్క్ బై 5 o'clock. అంటే నేను 5 గంటలకల్లా నా వర్క్ ఫినిష్ చేస్తాను అన్నది. డ్యూరింగ్, దీన్ని కూడా స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం తెలియజేయడానికి వాడతాం. డ్యూరింగ్ పొంగల్, డ్యూరింగ్ సమ్మర్ హాలిడేస్, డ్యూరింగ్ మై చైల్డ్హుడ్. ఉదాహరణకి we enjoyed ourselves a lot during summer. మనం ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ గురించి తెలుసుకుందాం. ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్లో ముఖ్యంగా ఎట్, ఇన్, ఈ రెండు ప్రిపోజిషన్స్ చాలా ఇంపార్టెంట్. ముందు ఎట్, దీనిని ఎగ్జాక్ట్ పొజిషన్, లొకేషన్ మరియు ఈవెంట్స్కి ముందు ఉపయోగిస్తాం. విలేజెస్ నేమ్స్ తోటి, కాలనీస్ నేమ్స్ తోటి, ఏరియాస్ నేమ్స్ తోటి కూడా వాడతాం. ఉదాహరణ, షీ ఈజ్ ఎట్ ద బ్యాంక్, ఎగ్జాక్ట్ లొకేషన్ చూపిస్తుంది. సో ఎట్. వీ ఫస్ట్ మెట్ ఎట్ ఎ పార్టీ, పార్టీ ఈజ్ అన్ ఈవెంట్. సో ఎట్. ఇన్, దీనిని ఇన్సైడ్ అనే మీనింగ్లో ఉపయోగిస్తాం. టౌన్స్, సిటీస్, స్టేట్స్, కంట్రీస్ నేమ్స్తో వాడతాం. వి లివ్ ఇన్ అన్ అపార్ట్మెంట్. హియర్ ఇన్ మీన్స్ ఇన్సైడ్ ఆఫ్ అన్ అపార్ట్మెంట్. హీ ఈజ్ వర్కింగ్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎ సిటీ, దట్స్ వై ఇన్. తర్వాత బై, నెక్స్ట్, టు, బిసైడ్, నియర్, ఈ 5 ప్రిపోజిషన్స్ని ఒకే రకమైనటువంటి అర్థంలో వాడతాం. దగ్గరగా లేదా ప్రక్కన అనేటటువంటి అర్థంలో వాడతాం. వి వర్ సిట్టింగ్ బై ద విండో, దట్ మీన్స్ నియర్ ద విండో ఆర్ బిసైడ్ ద విండో. షీ వాజ్ స్టాండింగ్ బిసైడ్ మీ. వి లివ్ నియర్ ఏ ఫారెస్ట్. ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్లో బిహైండ్ మరియు బియాండ్, ఈ రెండిటి విషయంలో చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. బిహైండ్ని ఎట్ ద బ్యాక్ ఆఫ్, వెనుక వైపున అనే అర్థంలో వాడుకుంటాం. ఉదాహరణకి షీ స్టూడ్ బిహైండ్ మీ, ద క్యాట్ ఈజ్ బిహైండ్ ద డోర్. మరి బియాండ్ని టు ద ఫర్దర్ సైడ్ ఆఫ్, ఆవలి వైపున, అవుట్ సైడ్ ద లిమిట్స్ అనేటటువంటి అర్థంలో వాడుకుంటాం. ఉదాహరణకి ద పార్కింగ్ ఏరియా ఈజ్ జస్ట్ బియాండ్ దోస్ ట్రీస్. His influence extended beyond this department.